చిక్కుడుకాయ టమాటా కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కైనా చపాతీకైనా ఇంకా రోటీకి కూడా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలన్నీ ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు ఇంకా అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కూరని కలుపుకొని నువ్వుల పొడి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.